నమస్తే, వెల్కమ్ టు సంధ్యావందనం. నా పేరు సంధ్య, యోగా ట్రైనర్, ఎంఎస్సి యోగా. ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి ప్రాణాయామ శీతలి మరియు శీతకారి ప్రాణాయామ. ఈ శీతలి మరియు శీతకారి ప్రాణాయామం చేయటం వల్ల మనకి ఏ విధంగా బెనిఫిట్స్ ఉంటాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఎండలు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఉన్నప్పుడు, మనం బయటికి వెళ్ళినప్పుడు అందుబాటులో మనకు వాటర్ దొరకకపోవచ్చు. అలాంటప్పుడు ఈ శీతలి ప్రాణాయామం చేయటం వల్ల మన బాడీ అనేది చాలా కూలింగ్గా ఉంటుంది. దాహం నుంచి మనకు ఉపశమనం లభిస్తుంది ఈ ప్రాణాయామం చేయడం వల్ల. అలాగే వేడి శరీరతత్వం కలవారి ప్రాణాయామం చేయటం వల్ల శరీరంలో వేడి తగ్గి బాడీని చల్లగా ఉంచుతుంది. ముందుగా పద్మాసనంలో కానీ సుఖాసనంలో కూర్చోవాలి. చూపుడు వేలు బొట్టలు కనిపించి చిన్ముద్ర అనేది జ్ఞానముద్రలో ఉంచాలి. ఇప్పుడు మన యొక్క నాలుకను మడిచి ఉంచి ఏ విధంగా అయితే నాసికా గుండా శ్వాసలు తీసుకుంటామో అలాగే నాలుకను మడిచి దీర్ఘంగా శ్వాస లోపలికి తీసుకోవాలి. అలా శ్వాస తీసుకున్న తర్వాత నాసికా రంధ్రాల గుండా శ్వాసను బయటకి వదలొచ్చు. వేడి శరీరతత్వం కలవారికి బాగా కాళ్ళ పగులు కావచ్చు, కళ్ళలోంచి వేడి రావచ్చు, అలాగే చర్మం పైన దద్దుర్లు మరియు బొబ్బలు వంటివి వస్తూ ఉంటాయి. అలాంటి వారు ప్రతిరోజు ఈ ప్రాణాయామం చేయటం వల్ల వారి యొక్క బాడీ అనేది చాలా కూల్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా శీతలి ప్రాణాయామం చేయవచ్చు. నెక్స్ట్ శీతకారి ప్రాణాయామం. శీతకారి ప్రాణాయామం ఏ విధంగా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మన యొక్క నాలుకను బయటకి తీసుకొస్తూ ఫోల్డ్ చేయాలి. ముందుగా నాలుకని మడచి ఉంచి మన యొక్క రెండు దంతాలు దగ్గరకు తీసుకువస్తూ దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి. ఇలా మన దంతాలు రెండు దగ్గరకు తీసుకొస్తూ శ్వాస లోపలికి తీసుకుంటున్నాం కాబట్టి ఈ ప్రాణాయామం వల్ల ఇంకా కొంచెం బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. ఏంటంటే చిగుళ్ళకు సంబంధించినటువంటి వ్యాధులు, చిగుళ్ళు మన దంతాలు వదులుగా ఉండడం కావచ్చు, చిగుళ్ళ నుంచి రక్తస్రావం అవ్వడం కావచ్చు, ఇలాంటివన్నీ జరగకుండా మన యొక్క టీత్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండడానికి చాలా చక్కగా సహాయపడుతుంది ప్రాణాయామం. అలాగే మన యొక్క బాడీని కూల్గా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. తెలుసుకున్నాం కదండి ఈరోజు శీతలి మరియు శీతకారి ప్రాణాయామం ఏ విధంగా చేయాలి, వాటి యొక్క బెనిఫిట్స్ ఏంటి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారిగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.